హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇంట్లోనే న్యాచురల్గా ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ముందుగా అయితే కోకోనట్ ఆయిల్ మనం దేనిలో అయితే కాగబెడుతున్నామో దానిలో తీసుకోవాలి. దానిలోనే మెంతులు, ఇంకా కరివేపాకు, గులాబీ రెమ్మలు, మందారం రెమ్మలు, మందారం ఆకులు, ఇంకా కలబంద, బ్లాక్ నువ్వులు అంటారు కదండి, నల్ల నువ్వులు అంటారు, అవి కూడా ఒక హాఫ్ కప్పు వరకు వేసి చక్కగా మరగనివ్వాలన్నమాట. ఆయిల్ అనేది చక్కగా మరగాలి, సిమ్లోనే మరగాలండి. ఆయిల్ మొత్తం కూడాను సిమ్లోనే చక్కగా మరిగి గ్రీన్ కలర్లో అయితే ఆయిల్ మారాలన్నమాట. అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆపిన తర్వాత అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఒక క్లాత్లో అయితే వడకొట్టుకొని మనం ఏ బాటిల్ అయితే మనకు వీలుగా ఉంటుందో ఆ బాటిల్లో పోసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా జుట్టు అయితే పెరుగుతుందండి. బయట కొనే వాటికంటే మన చేతితో మనం చేసుకుంటేనే న్యాచురల్ కదా. అందరూ న్యాచురల్ అని చెప్తారు, కానీ ఏం కలుపుతారో మనకు తెలియదు కదా. అదే మన చేతితో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు.